బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ పై దాడి విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. సైఫ్ పై నైఫ్ తో దాడి చేసింది వైఫేనా అన్న అనుమానం కలగడంతో ఈ దాడి కేసును పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. సైఫ్ ఫ్యామిలీ మెంబర్స్, ముఖ్యంగా ఆయన భార్య కరీనా కపూర్ పాత్రపైన పోలీసులు దృష్టి పెట్టారు. ఘటనపై కరీనా కపూర్ చెప్పిన వివరాలకు, ఘటన తీరుకు పొంతన కుదరలేదని తెలుస్తుంది. సైఫ్ పై నైఫ్ తో దాడి జరిగినప్పుడు వైఫ్ కరీనా ఇంట్లోనే ఉంది. ఈ దాడిని సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్న బాంద్రా పోలీసులకు నిందితుడు చెప్పిన విషయాలకు, ఇంట్లో పని మనిషి కరీనా కపూర్ చెప్పిన విషయాలకు పొంతన లేదని చెబుతున్నారు. అంతేకాదు, ఎంతమంది దాడి చేశారా అనే యాంగిల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భారత్లోకి అక్రమంగా చొరబడిన వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ ఇంటికి ఎందుకు వెళ్లాడు? నిందితుడు మహమ్మద్ షరీఫుల్ డబ్బుల కోసం దొంగతనం చేయాలనుకుంటే కత్తి తీసుకుని ఎందుకు వెళ్లాడు? అసలు సీసీ కెమెరా ఫుటేజ్ ఏమయ్యింది? పని మనిషి ఎందుకు మాట మార్చింది? సైఫ్ అలీ ఖాన్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది? కరీనా ఇచ్చిన స్టేట్మెంట్లో ఏముంది? అసలు దాడి చేసింది ఒక్కరా, ఇద్దరా, అంతకంటే ఎక్కువ మందా? దాడిపై పోలీసులకు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్లు ఇచ్చిన వాంగ్మూలాలు తేడాగా ఉన్నాయి. సైఫ్ తన వాంగ్మూలంలో 11వ అంతస్తులో ఉన్నట్లు చెప్పాడు. జనవరి 15 రాత్రి నాని ఎలియామా ఫిలిప్ అరుపులు వినిపించాయని, వాటిని విని సైఫ్ కరీనా జహంగీర్ గదికి వెళ్లామని చెప్పాడు. కానీ కరీనా వాంగ్మూలం ప్రకారం సైఫ్ మాత్రమే గదికి వెళ్లాడు. ఇదే ఇప్పుడు పోలీసులకు అనుమానం రేపుతోంది. సైఫ్ అలీ ఖాన్ తన స్టేట్మెంట్లో రాత్రిపూట దొంగని రూమ్లో బంధించినట్లు క్లియర్గా చెప్పాడు. మళ్ళీ అతను డోర్ తీసుకొని ఎలా పారిపోయాడు? అంతేకాకుండా కరీనా ఘటన రోజు రాత్రిపూట తన సోదరితో కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత ఇంటికొచ్చారు. సైఫ్ పై దాడి జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్నారు. అయినా కూడా 7 ఏళ్ల కొడుకునిచ్చి ఆస్పత్రికి ఎలా పంపిస్తారని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారంట. అంతేకాకుండా కరీనా ఘటన జరిగాక మధ్యాహ్నం వెళ్లడం, రాత్రిపూట పని మనిషితో మాట్లాడుతూ టైంపాస్ చేయడం అనుమానాస్పదంగా మారిందట. మరోవైపు ఒకవేళ ఆగంతకుడు పలుమార్లు కత్తిపోట్లు పొడిచితే అతడి శరీరంపై కూడా రక్తపు మరకలు ఉండాలి. కానీ అక్కడ కనిపించలేదు. మరోవైపు ఇది ఒకరు చేశారా లేదా ఇంకా ఉన్నారా అన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. బాంద్రా పోలీసులు పని మనిషి చెప్పిన దానికి, కరీనా చెప్పిన దానికి వ్యత్యాసం ఉందని తెలుస్తుంది. దీంతో ఈ కేసులో కరీనా పాత్ర మెయిన్గా ఉందా అన్న కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. ఈ ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు.